అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి దేశ భద్రతను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో పడేసిన ఈ విషయం గురించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలపాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ భవన్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. మిత్రులారా, భారత రాష్ట్ర సమితి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనం మేరకు కేసీఆర్ గారి కళలను నిజం చేయాలని, తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వీరోచిత పోరాటం, అదేవిధంగా అత్యంత అద్భుతమైన పాలన మరి 10 సంవత్సరాలు ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అలవి కాని హామీలతోని తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ప్రజలను ఘోరంగా మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటూ, అదేవిధంగా తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు కట్టబెడుతూ, మరి తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మిగతా అందరూ మంత్రులు బహిరంగంగా దోచుకుంటుంటే తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రజలను, తెలంగాణను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తున్నారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మిగతా అందరూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కూడా తెలంగాణ ప్రజల రక్షణ కోసం, సంపద రక్షణ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. నిజానికి వాళ్ళ మీద అక్రమ కేసులు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, మిగతా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మాజీ మంత్రుల మీద, ఎంతోమంది మీద కేసులు పెట్టినా కూడా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజల రక్షణ, తెలంగాణ ఆత్మగౌరవమే, తెలంగాణ సంపదను కాపాడమే ధ్యేయంగా మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. మొన్నటికి మొన్న నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిగతా మంత్రులు దీన్ని నైనీ కోల్ బ్లాక్, తెలంగాణకు చెందిన సంపద నైనీ కోల్ బ్లాక్ను మరి వాళ్ళు దోచుకుంటుంటే ఆ దోపిడిని అడ్డుకొని అది మళ్ళీ తెలంగాణకు చెందే విధంగా మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పోరాటాన్ని అడ్డుకోవడం కోసం